హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవి టాక్స్. దిస్ ఈస్ గంగాధర్ వీర్లా. అలేఖ్య పికిల్స్, అలేఖ్య చిట్టి పికిల్స్, ఇలా మనం రకరకాలుగా సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా అలేఖ్య పికిల్స్ అనే వ్యాపారం మీద ముగ్గురు సిస్టర్స్ కలిసి పచ్చళ్ళు వ్యాపారం చేసుకునే ఒక అంశం మీద అంతకుముందు వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళు, తర్వాత ఆ వార్త ద్వారా ఎవరి అలేఖ్య పికిల్స్ లేదంటే అలేఖ్య చిట్టి పికిల్స్ అనే వాళ్ళు ఎవరు అనేలాగా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే మాత్రం కాకుండా ప్రపంచ దేశాల్లో యూట్యూబ్ మీడియా, సోషల్ మీడియా అనుసరించే ప్రతి ఒక్కరు కూడా ఈ అలేఖ్య పికిల్స్ అనే వాటి మీద ప్రత్యేకమైన ఫోకస్ చేయడం జరిగింది. అది ఎంతగా అంటే ప్రపంచ దేశాల్లో ఏదో అగ్రరాజ్యం ఒక చిన్న దేశం మీద బాంబులు వేస్తే, అణుబాంబులు వేస్తే ఏ రకంగా అయ్యో పాపం అని వేదన చెందుతాయో, ఏ రకంగా బెంబేలెత్తిపోతాయో, ఏ రకంగా అయ్యో పాపం అంటూ నిద్రాహారాలు మానేసి ఈరోజు ఆ దేశానికి జరిగింది, రేపు మన దేశానికి కూడా అణుబాంబు ప్రమాదం ఉంది కదా అని మదన పడిపోయే పరిస్థితి ఏదైతే ఉంటుందో అలాంటి ప్రమాదం ఏదో జరిగిందన్నట్టుగా ఈ అలేఖ్య పికిల్స్కు సంబంధించిన సిస్టర్స్ మీద అటు మగ సైన్యం ఇటు ఆడ సైన్యం కూడా ఒకే రకంగా వాళ్ళపైన ట్రోల్స్ చేయడం. ఏ రకమైన ట్రోల్స్ అంటే వీళ్ళేదో వాళ్ళని పెంచి పోషించినట్టు, ఆ అమ్మాయిల ముగ్గురు యొక్క లైఫ్ని పక్క నుంచి దిశానిర్దేశం చేసినట్టు, వీళ్ళేదో ఆ ముగ్గురు అమ్మాయిల యొక్క జీవితాన్ని శాసించినట్టు, తెలిసినవాడు తెలియనివాడు ఆ పచ్చళ్ళ వ్యాపారంతో అంతో ఇంతో కనెక్టివిటీ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా అసలు కంటే కోసరు అంటారు కదా, అసలు ఆ పచ్చళ్ళ వ్యాపారం ఏ రోజు కూడా ఆ అమ్మాయిలు అమ్మే చిన్న ప్యాకెట్ 100 గ్రాముల ప్యాకెట్ కూడా కొనని వాళ్ళు కూడా ఆ ముగ్గురు అమ్మాయిల్ని కూడా రకరకాలుగా ట్రోల్ చేయడం జరిగింది. సరే, మిగతా వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు ఆ అమ్మాయిల పైన, మీరు ఈ విషయం పైన వీడియో చేయాల్సిన అవసరం ఉంది, మీరు ఆ జాబితాలకే చెందిన వాళ్ళు అవుతారు కదా అని మీరు ప్రశ్నించవచ్చు. కానీ నేను ఒక ప్రశ్న ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళని నేను అడగదలుచుకున్నాను. ఇప్పుడు సమాజంలో రకరకాలుగా స్వయం ఉపాధి పొందుతున్న వాళ్ళు అనేక మంది ఉంటారు. ఇప్పుడు అమ్మాయిలు చేసింది కుటుంబాన్ని పోషించుకోవడం కోసం. తండ్రి లేని ఒక కుటుంబం, ఆ ముగ్గురు అమ్మాయిలు, ఒక వయసుకు వచ్చిన అమ్మాయిలు తమ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం చదువుకున్న పిల్లలే తమకు తెలిసినటువంటి పచ్చళ్ళ వ్యాపారం, ఇప్పుడు అంతా కూడా మోడర్న్ లైఫ్ లో గతంలో ఉన్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ ని మళ్ళీ మనం క్రేజీగా ఫీల్ అవుతున్నాం. అదే కొంతమందికి ఉపాధి అవుతుంది. గతంలో తిన్నటువంటి చద్దన్నం, గతంలో తిన్నటువంటి పచ్చళ్ళు, గతంలో తిన్నటువంటి ఆహార పదార్థాలు ఏవైనా కనిపిస్తే మనం వాటిని చాలా మోడరేట్ గా అపురూపమైన పదార్థంగా మనం తీసుకుంటాం. అది ఎక్కడ తయారవుతుందో చూసి ఇక్కడ లభిస్తే అక్కడ మనం పరిగెడుతూ ఉంటాం. ఆ క్రమంలో గోదావరికి సంబంధించిన రుచులు, ముఖ్యంగా పచ్చళ్ళు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారందరికీ చాలా మందికి ఇష్టం. అలాగే ఇతర భాషలకు సంబంధించి ఇతర దేశాల వాళ్ళకు కూడా తెలుగు రుచులు అంటే చాలా ఇష్టం. ఆ డిమాండ్ మేర ఆ ముగ్గురు ఆడపిల్లలు కూడా పచ్చళ్ళ బిజినెస్ అనేది పెట్టారు. అనతి కాలంలోనే బాగా సక్సెస్ అయింది. పచ్చళ్ళ బిజినెస్ చేయడం అనేది కొత్త ఏం కాదు. గోదావరి జిల్లాల్లో చాలా మంది ఉపాధి కోసం చిన్న తరహా చిన్న బిజినెస్లు ఇంటి దగ్గర పచ్చళ్ళు తయారు చేసి అమ్మడం, హోల్సేల్ వ్యాపారం లేదా పెద్ద పెద్ద దుకాణాలకు అలా తయారు చేసినటువంటి పచ్చళ్ళను అమ్ముకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఈ అమ్మాయిలు కూడా చూడడానికి చాలా మోడర్న్ గా ఉన్న పచ్చళ్ళ వ్యాపారం ఏంటి అని అనుకోకుండా ఉపాధి కోసం, తండ్రి లేని ఇంటిని పోషించుకోవడం కోసం ఒక వ్యాపారం అయితే మొదలెట్టారు. అందులో సక్సెస్ అయ్యారు. అయితే అందరూ వ్యాపారాలు చేస్తారు కానీ వీళ్ళు చేసే వ్యాపారం, వాళ్ళ పద్ధతి మాత్రం ఏమాత్రం పద్ధతిగా లేదమ్మో అంటూ సాగదీసుకుంటూ అటు ఆడ సైన్యం ఇటు మగ సైన్యం కూడా అమ్మాయిల్ని ఫింగర్ చేసి చూపించడం. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ అమ్మాయిలు ఎవరినో కస్టమర్ని రకరకాలుగా బూతులు తిట్టి, వినలేని బూతులు తిట్టి అవమానపరిచింది. పచ్చళ్ళ వ్యాపారం చేసుకునే వాళ్ళు కస్టమర్ని దేవుడిగా పూజించాలి కదా, ఎందుకు తిట్టింది ఈ అనే వార్త బయటకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయిల గురించి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా ఆ అమ్మాయిల్ని ఫింగర్ చేయడం, ఆ అమ్మాయిల యొక్క వేషధారాన్ని, డ్రెస్సుల్ని, వాళ్ళు ఆ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేసే విధానాన్ని కూడా వేలెత్తి చూపడం, రకరకాలుగా మాట్లాడడం, నోరు పారేసుకోవడం జరుగుతూ ఉంది. ఏమండి, ఇక్కడ ఒక విషయం మనం మాట్లాడుకుందాం. మనం బాహ్య ప్రపంచంలో, వాణిజ్య ప్రపంచంలో, కమర్షియల్ రంగాల్లో ఆడవాళ్ళ ప్రాధాన్యత ఏ రకంగా ఉంది, ఆడవాళ్ళ డిమాండ్ ఏ రకంగా ఉంది, అలా కమర్షియల్గా గ్లామర్ ఫీల్డ్లో సక్సెస్ అయిన వాళ్ళ యొక్క లిస్ట్ మనం తీసుకున్నప్పుడు అలేఖ్య చిట్టి పికిల్స్ అమ్మే అమ్మాయిల్ని వాణిజ్య రంగంలో, కమర్షియల్ రంగంలో, గ్లామర్ రంగంలో ఉన్నటువంటి అమ్మాయిల్ని వేరీ చేసుకున్నప్పుడు మనకి ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, పరిధి దాటి ఎక్స్పోజింగ్ అనేది ప్రధాన అంశంగా ప్రయాణం చేస్తున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు, తమ కెరీర్లో ఎదుగుతున్నారు అనేది మనం ఆలోచించవచ్చు, అర్థం చేసుకోవచ్చు. ఈ అమ్మాయిలు మాటలతోనో లేదా గ్లామర్ తోటో
ఆ పచ్చళ్ళని ప్రమోట్ చేస్తున్నారు. తోటి పచ్చళ్ళు తయారు చేసే తయారీదారుల్ని కూడా వారి వ్యాపారాలను పొట్టగొట్టి ఈ అమ్మాయిలు అందచందాలు చూపించి కస్టమర్లను లాక్కుని అత్యధికమైన ధరలతో అమ్మేసుకుంటున్నారు. లక్షల లక్షలు, వేలకు వేలు, కోట్లకు కోట్లు సంపాదించుకుంటున్నారు. ఇదేనా అమ్మకం అంటే, ఇదేనా పచ్చళ్ళ అమ్మకం అంటే అంటూ రకరకాలుగా సాగదీసుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా గ్లామర్ ఫీల్డ్లో ఈ అమ్మాయిల కంటే ఎవరు తక్కువని చెప్పండి? వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం కోసం, సెలబ్రిటీలుగా ఎదగడం కోసం, సినిమా యాక్టర్గానో, యాంకర్గానో, లేదంటే ప్రమోషనల్ బిజినెస్ కోసమో వాళ్ళు ఏ రకంగా ఆన్ స్క్రీన్ మీద తమ అందచందాలని ఎక్స్పోజ్ చేస్తున్నారో మనకు తెలియదు కదా. నేను పేర్లు చెప్పడానికి ఇబ్బందిగా ఉన్నా చెప్తున్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్ అనసూయ గారు ఉన్నారు, జబర్దస్త్ రేష్మి, ఇంకా ఇలా రకరకాలుగా ఎక్స్పోజ్ చేస్తూ మోతాదుకు మించిన గ్లామర్ని ప్రదర్శించే కదా ఫేమస్ అయ్యారు. అలాగని మనం వాళ్ళని తక్కువగా చూస్తున్నామా? అది వృత్తిలో భాగంగానే మనం స్వీకరిస్తున్నాం. ఎంతో రెస్పెక్ట్గా వాళ్ళు బయటకు వచ్చినప్పుడు సినిమా యాక్టర్ కంటే మించిన ఆదరణతో, రెస్పెక్ట్తో వాళ్ళని మనం చూస్తున్నాం, చూడాలి కూడా. ఇప్పుడు వాళ్ళ పేర్లు, కొంతమంది పేర్లు తీసానని మీరు ఏమనుకోదు, వ్యక్తిగతంగా వాళ్ళ పేర్లు తీయాలనుకోదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాంటి వాళ్ళందరి దగ్గర లేని అభ్యంతరం ఈ పచ్చళ్ళు అమ్ముకునే వాళ్ళ దగ్గర ఎందుకు ఉండాలి? ఇప్పుడు ఏ వ్యాపారం అయినా మార్కెట్లోకి వెళ్ళాలంటే ఎవరో ఒకరు ప్యాడింగ్ ఉండాలి. ఒక అమ్మాయితోనో, అబ్బాయితోటో, గ్లామర్గా, సెలబ్రిటీగా పేరు ఉన్నటువంటి వాళ్ళతో మన చిన్న వ్యాపారం, పిన్నీసులు అమ్ముకునే వ్యాపారాన్ని కూడా ఆయా సెలబ్రిటీస్తో, ఆయా అందచందాల ప్రదర్శనతోటే వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకుంటే కానీ వ్యాపారం ముందుకు సాగదు. అలాంటిది స్వయం కృషితో, వాళ్ళు స్వశక్తితో కష్టపడి పచ్చళ్ళ వ్యాపారాన్ని ఒక ట్రాక్లో ఎక్కిస్తూ, ఒకరు తయారీ, ఒకరు మార్కెట్ చేయడం, ఒకరేమో ప్యాకింగ్ చేయడం, మరొకరేమో అలా తయారైన వాటిని బిజినెస్ మోడ్లోకి తీసుకెళ్ళి మాట్లాడడం, ఇలా ఆ ముగ్గురు 3 రకాలుగా ఆ వ్యాపారాన్ని ముందుకు సాగించే క్రమంలో కస్టమర్లు వీళ్ళకి కూడా ఒక బిజినెస్ లింక్ అంటూ ఉంటుంది, ఒక బిజినెస్ నెంబర్ ఉంటుంది, లోమ్ అనమాట. ఇప్పుడు వాళ్ళకి ఏ రకంగా అర్ధరాత్రి పూట లేదంటే పగలు ఆ నెంబర్లకు ఎలాంటి మెసేజ్లు వస్తాయి మనకు తెలిసిందే. కనీసం 90% మంది ఆడ అనే మాట వింటే ఆ మెసేజ్లు ఏ రూపంగా వస్తాయి? వ్యాపారం అనేది పక్కన పెట్టి పేరుకి ఏదో బిజినెస్ కోసం సంప్రదించామని అంటారు, కానీ ఏ రకంగా మెసేజ్లు వస్తాయి, ఆడపిల్లల పట్ల ఏ రకంగా ప్రవర్తిస్తారో మనకు తెలుసు. అందరూ శుద్ధ పూసలే అని మనం ఇక్కడ సర్టిఫికేట్ చేయకూడదు. వారికి ఉన్నటువంటి పలుకుబడిని చూసి ఆ నోట ఈ నోట విని ఆర్డర్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. అలాగే వాళ్ళని కాలక్షేపం కోసం ఎంటర్టైన్ చేయాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలా ఈ 1 yearలో వందలాది మంది పిచ్చి ఎదవల్ని, పిచ్చి ఎదవలు పంపే మెసేజ్ల్ని, పిచ్చి ఎదవలు చేసే చేష్టల్ని చూసిన వాళ్ళు, అలాగే వాళ్ళ బిజినెస్ బాగా జరుగుతుంది అనే క్రమంలో తోటి బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యన సోషల్ మీడియాలో యూట్యూబర్గా, క్రియేటర్గా, ఇన్ఫ్లుయెన్సర్గా ఎదుగుతూనే మరో పక్క బత్తాయిల వ్యాపారం, పిన్నీసుల వ్యాపారం, లేదంటే పత్తి వ్యాపారం, పచ్చళ్ళ వ్యాపారం చేసుకునే మగరాయిలు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఆ 3 అమ్మాయిలకు సంబంధించిన తూర్పుగోదావరి పక్కనున్న పశ్చిమ గోదావరి జిల్లాలోనే వందలాది యూట్యూబర్స్ ఫుడ్ బిజినెస్ కూడా ప్యాడింగ్గా చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ అమ్మాయిలకు వచ్చే పాపులారిటీ, బిజినెస్ యొక్క డిమాండ్ని తట్టుకోలేక, వాళ్ళు చూడలేక ఈర్ష్యతో కూడా వాళ్ళపైన నిత్యం వందలాది ఫేక్ కాల్స్, ఫేక్ ఆర్డర్స్ కూడా వస్తుంటాయి. ఇలాంటి క్రమంలో సిన్సియర్గా ఎవరో ఆర్డర్ ఇవ్వడానికి వచ్చిన మెసేజ్కి వాళ్ళు రియాక్ట్ అయ్యారు. అది కూడా మోతాదుకు మించి రియాక్ట్ అయ్యారు. పచ్చి బూతులు తిట్టడం అనేది ఆడియో లీక్ అయ్యింది, మనందరం అది విన్నాం. ఆడుతూ పాడుతూ వాళ్ళ బిజినెస్ ఆగిపోతున్న క్రమంలో ఈ ఆడియో అనేది బయటకు రావడం, ఆడియో లీక్ కావడం, అది కావాలని కొంతమంది యూట్యూబ్ మీడియా కూడా ఇంత దాన్ని అంత చేయడం, గోరింతను కొండంత చేయడం అనేది మనకు తెలుసు. వాళ్ళు చేసేదానికి అర్థం పరమార్థం ఉందనే ఒక బేస్ మీద అయితే వెళ్ళరు. ఏదో దొరికింది దాన్ని న్యూస్గా చేయాలి, వైరల్ చేయాలి. 1,00,000-1,50,000 వ్యూస్ వచ్చినాయా, నెలకు ఒక రీల్ మీద ఒక 8,000-9,000 డబ్బులు వస్తున్నాయా అని చూడడం తప్ప, ఇలా చేయడం వల్ల ఒకరి బిజినెస్ని మనం పాడు చేసినట్టు అవుద్ది. బతుకుతున్నారు, లేదు తప్పు జరిగిందిలే మనకెందుకులే అనే ఒక క్షమాగుణం కలిగిన వాళ్ళైతే ఎవరూ లేరని నేను చెప్పాలి. ఇక్కడ ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నదంటే, అమ్మాయిలు పొరపాటున కస్టమర్ని తిట్టొచ్చు, తిట్టిన దానికి ఇదంతా జరిగింది. మెచ్యూరిటీ లేకపోవడము, లేదంటే వాళ్ళు ఈ 1 year 1.5 year నుంచి రకరకాల ఫేక్ మెసేజ్లు, ఫేక్ ఆర్డర్స్ చూసి ఫ్రస్ట్రేట్ అవ్వడం ఏదో జరిగింది. ఈ అమ్మాయిలు తిట్టారు అని ఆడియో రిలీజ్ చేసిన వ్యక్తి కూడా ఏదో ప్రపంచానికి సందేశం ఇచ్చానో, గొప్ప పని చేశానో చంకలు గుద్దుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చేయకూడదు. ఎందుకంటే ఇలా ఆడియో చేయడం వల్ల, ఆడియో రిలీజ్ చేయడం వల్ల వాళ్ళ బిజినెస్ ఏ రకంగా దెబ్బతింటుంది, ఏ రకంగా వాళ్ళు సర్వనాశనం అయిపోతారనే విషయం తెలియదా? ఈ ఆడియో రిలీజ్ చేయడంలో కూడా ఏదో ఒక ఇంటెన్షన్ తోటే అతను కూడా ఆడియో రిలీజ్ చేశాడు.
అలాగే ఇప్పటిదాకా కూడా ఆడియో రిలీజ్ చేసినటువంటి వ్యక్తి ఆన్ స్క్రీన్ మీదకి వచ్చి ఇలా ఇలా జరిగిందని చెప్పడానికి కూడా అతను సాహసించలేదు. ఒక రకంగా చూస్తే అమ్మాయిల బిజినెస్ పట్ల పోటీగా ఫీల్ అయిన వారు స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది యూట్యూబర్స్లో ఎవరో ఒకరు ఆ పని చేసి ఉండొచ్చు. అలా కూడా మనం ఆలోచించాలి. ఏది ఏమైనా అమ్మాయిలు తిట్టడం తప్పు. అది తిట్టారు కనుక వాళ్ళని పట్టుకొట్టే క్రమంలో ప్రపంచమంతా ఏకమైపోవడం తప్పు. నేను ఫైనల్గా ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఆడపిల్లలు అంటే తప్పు చేసినా లేదంటే తప్పు చేయకపోయినా వాళ్ళ పట్ల మనం మినిమం మేనర్స్ ప్రకటించాలి. మినిమం మన పరిధిలో మనం ఉండాలి. మనకు సంబంధం లేని వ్యాపారం అది. వాళ్ళు ఏదో వ్యాపారం చేసుకుంటున్నారు. ఆ వ్యాపారానికే మనకు సంబంధం లేదు. వాళ్ళు చేసిన వ్యాపారంతో మనం నష్టపోయామా? అది సంబంధం లేదు. కానీ ఇక్కడ మహిళా సంఘాలు ఉద్ధరిస్తున్నామని చెప్పుకునే విశ్లేషకులు, మహిళా కార్యకర్తలు ఏదో అంటారు కదా, పరాశక్తులు అందరూ కూడా అసలు వీళ్ళని తిట్టే క్రమంలో నేను వస్తా ముందుకి అంటూ వాళ్ళు ప్రవర్తించే వారి యొక్క విశ్వరూపాన్ని మనం చూస్తే నవ్వు ఆపుకోలేం. ఒక రకంగా చెప్పాలంటే ఒక స్త్రీ మరొక స్త్రీకి శత్రువు అంటారు కదా, అలాగా ఆడపిల్లల మీద, ఆ ముగ్గురు ఆడపిల్లల మీద దండెత్తిన స్త్రీ లోకం కూడా కాస్త సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. అలాగే ఇక్కడ మగవాళ్ళ పెత్తనం ప్రతాపం అంటారు కదా, ఒరే ట్రోలర్స్ కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలి. మనకి ఆడపిల్లలతో ఏదైనా ఎక్కడైనా కనెక్టివిటీ ఉండి మనం ఏదో రూపంలో వాళ్ళ వల్ల మనం నష్టపోయాము, లేదా వాళ్ళ వల్ల సమాజం విపరీతంగా నష్టపోతుంది, కేవలం ముగ్గురు ఆడపిల్లల వల్లే సమాజం పాడైపోతుందని నువ్వు ఫీల్ అయినప్పుడు వాళ్ళపైన నీ మగ ప్రతాపం చూపించవచ్చు. కానీ ఈ రకంగా అనవసరంగా వాళ్ళపైన పడి అడగడం కూడా తప్పే. ఇక్కడ ఆడపిల్లలపై దండెత్తుతున్న వీర ప్రతాపాలని మనం ఖండించాలి. ఇక్కడ సాటి ఆడవాళ్ళని కూడా, వాళ్ళపైన ట్రోల్ ఎత్తుతున్న సాటి ఆడవాళ్ళని కూడా మనం ఖండించాలి. వాళ్ళు చేసింది మహాపరాధం కాదు. వాళ్ళు ఏదో ఒక దేశాన్నో ప్రపంచాన్నో సర్వనాశనం చేయడం కోసం ఈ భూమి మీదకి వచ్చిన వ్యక్తులు కూడా కాదు. కేవలం పొట్ట కూటి కోసం ఒక ఉపాధి పెట్టుకున్నారు. వాళ్ళు తయారు చేసే ప్రొడక్ట్ను వాళ్ళ శైలిలో సేల్ చేసుకుంటున్నారు, ప్రమోట్ చేసుకుంటున్నారు. వాళ్ళ జీవితం పైన ఇక రాళ్ళు వేయడానికి లేదా విషం చిమ్మడానికి ప్రయత్నం చేస్తే అది నిజంగానే అవివేకం, అమానుషం, మానవత్వం ఏమాత్రం కాదనేది నా అభిప్రాయం. నేను చెప్పిన అభిప్రాయాల్లో ఏదైనా ఎవరికైనా తగిలినట్లయితే క్షమించండి. కేవలం ఒక న్యూట్రల్ పాయింట్లోనే నేను ఆ విషయాన్ని చర్చించాలనుకున్నాను. ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఆ ముగ్గురు అమ్మాయిలకు సంబంధించి నాకు ఎలాంటి పరిచయం లేదు, చూడలేదు. నేను పుట్టి పెరిగింది కూడా కోస్టల్ బెల్ట్లో అయినా కానీ, నేను మీడియాలో ఉన్నా కానీ ఆ ముగ్గురు అమ్మాయిలతో ఇప్పటిదాకా నాకు ఎలాంటి పరిచయం లేదు, ఎలాంటి బంధుత్వం లేదు. కేవలం ఒక మనిషిగా సమాజంలో కొందరికి ఏదో జరుగుతున్నప్పుడు మనం ఆసరాగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఈ ట్రోల్స్ ఎక్కువే క్రమంలో అమ్మాయిలు సూసైడ్ చేసుకునే ప్రమాదం కూడా ఉంది. అంతగా వాళ్ళు ఆ ట్రోల్స్ మధ్య నలిగిపోతూ ఇప్పటికే హాస్పిటల్ పాలయ్యి తాము చేసిన తప్పు తెలుసుకుని తమకు తోచిన విధంగా సారీ చెప్పడం జరిగింది. అందుకని మనం ప్రపంచంలో చర్చించుకునే విషయాలు చాలా ఉన్నాయి. ఇక పచ్చళ్ళ జోలికి, ఆ పచ్చళ్ళు బిజినెస్ చేసుకునేటువంటి అలేఖ్య సిస్టర్స్ మీద దండెత్తాల్సిన పని లేదని నా అభిప్రాయం. ఇది ఇవాల్టి స్పెషల్ కంటెంట్. మరో కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. Bye bye.